Mic check. Hello, mic check. Somebody's mic మొడ్డ ఊడిచిపోయి. ఓజీ వచ్చిండు. ఓజీ అనుకోడా, ఓజీ మైక్ అనుకోడా, మొడ ఊడిచిపోయింది. ఓజీ నీదే మైక్ పెట్టా, మొడ ఊడిచిపోయింది చూసుకో. అంటే నీ మైక్ ఏమైనా పెట్టినాయో బెటా, చెక్ చేసుకో ఒకసారి. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నాగేష్ మళ్ళీ వచ్చిన, అరే ఫాస్ట్ అన్నారా నువ్వు, మొన్న వచ్చిన మళ్ళీ దెంగులు తినేకి వచ్చి నాకే ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంట. ఇంత ఫాస్ట్ అన్నా అంటే నేను అసలు నీ మెసేజ్ చూడకముందే పాట పాడాను. అవన్నీ నువ్వు ఎంత లక్కురా నాకు అర్థం కాదు. ఫాస్ట్ అన్నావు నాగేష్ వాడు. అవుటా కాలేజీలో ఉన్నప్పుడు ఎంతమంది అన్న గర్ల్ ఫ్రెండ్స్ ఏమో నాకు లెక్క పెట్టలేదు. నాగేష్ గారు సున్నపుకు సున్నుండా ఉన్నట్టు కరెక్ట్ లైవ్ లాగా అదే మెసేజ్ అన్నాడు. ఎంత అదృష్టం అవుతుందో నాగేష్. ఏంటో నాగేష్ మెసేజ్ కొట్టుకోవద్దు మనం లైక్ కూడా అట్లనే వచ్చినా గర్ల్ ఫ్రెండ్స్ లెక్క పెట్టలేదంటే చూసుకోండి మళ్ళీ. అన్న కొంచెం నోటిఫికేషన్ లేట్గా వస్తుంది. వస్తుంది బ్రో, ఫోన్ చేసిన ఇప్పుడే యూట్యూబ్ అనికి. యూట్యూబ్ అని పెళ్ళాం ఎత్తింది బ్రో ఫోన్. యూట్యూబ్ ఒకటి జర బిజీ ఉంటాడు కదా బ్రో, జర మార్కెట్ పెద్ద కదా, మన పెళ్ళాం ఫ్రీగా ఉంటుంది, మాట్లాడుతుంది అప్పుడప్పుడు. లోపడు మన మార్కెట్ అయిపోతుంది లేకపోతే. నన్ను ఎవరు కొడగండా. హ్యాకర్ లంచా వీడు, హ్యాకర్ 500% హ్యాకర్ వీడు. వాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నేను లోపల పోకముందే లంచాడు గన్ తీసి కొడుతున్నాడు. మా 500% హ్యాకర్ వాడు. ఎందుకు బ్రో నాకే బ్యాడ్ టైం ఉన్నా అడ్డా. ఫస్ట్ గేమే వాడతాను చెప్పడం మర్చిపోయినా. హ్యాకర్స్ ఎక్కువ అయిపోయాను. చెప్పిండు అదే లైన్ చెప్పిండు ఆల్రెడీ. ఒక్కడు కూడా బ్యాన్ అవుతలేంట. నేను నా గేమ్ ప్లే పోయింది అనుకున్నా బ్రో, కాదు బ్రో హ్యాకర్స్ ఎక్కువ అయిపోయారు. అసలు 1 వీక్ నుంచి ఒక్క గేమ్ పడతలే బ్రో, నాకే ఇజ్జత్ అనిపిస్తలే చెప్పుకోవాలంటే. మైక్కి అందుకనే చూసిన బ్రో కరెక్ట్గా కట్టిన దీనికి. మళ్ళీ నేను అరిస్తే మళ్ళీ మీరు భయపడతారని చెప్పి మైక్కి బట్ట కట్టిన. లైక్ కూడా సార్ ఫాస్ట్గా లైక్ కూడా సార్. మనోడు ఇంకా రాలే చరణ్, ఆయన గొడుగులు పట్టుకొని తిరుగుతున్నాడు బయట. మనమే దాచుకొని ఆడాలి బెటా. ఇంకా అట్లా చెప్తే కూడా మనకు కూడా ఇజ్జత్ అనిపేది ఓజీ ఊకే. అనకి ఇంకోసారి ఆగా నాకు లైవ్ లా నువ్వు ఇట్లా దాచుకోబెటా. అసలు ఈరోజు ఒక్కసారి కూడా హ్యాకర్ అనొద్దు ఓజీ. ఎట్లా గుద్ద వలగొట్టించినా సరే గుద్ద వలగొడడం మీద వాడు. కానీ లంచాకుడు వాళ్ళు వేసుకొని ఆడతారు కదా లంచాకుడు. మనం కూడా హ్యాక్ వేసుకోకపోయినా సరే కొడదాం మన లంచాకులని. ఉరికిచ్చి కొట్టాలి లంచాకులని. నేను లోపల ఒక ముందే వాడు కొట్టేస్తున్నాడు, ఫ్రీ ఫైర్ కొట్టేస్తున్నాడు వాడు. ఇంకా నేను ఏం చెప్పాలా బ్రో. కార్తికేయకి తెలుగు రాదంట. ఓకే కార్తికేయ నో ప్రాబ్లం. నీ పేరు బాగుంది కార్తికేయ. నీ పేరు కార్తికేయ అన్నది కానీ నీకు తెలుగు రాదంటున్నావు కదా. నువ్వు ఎంత సున్నపుకు సున్నావు తెలుసా కార్తికేయ. కార్తికేయ మన పేరు కార్తికేయ. సున్నపుకు సున్నుండా తెలుగు రాదంట. ఏ స్కూల్ కార్తికేయ? ఏ స్కూల్ అంటాడు. కాలేజ్ వాళ్ళు మన దాంట్లోకి రారు, స్కూల్ పిల్లలే వస్తారు. మన లైవ్ అంతా స్కూల్ పిల్లలే చూస్తారు. అసలు కార్తికేయ చదువుకుంటారు బేబీ అందరు కూడా. రాజన్న M4 స్ప్రే తేడా కొడుతుంది కొంచెం అట్లా ఇట్లా నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేసిన. ఇంకోటి వచ్చిండు, ఒకని కొట్టేటప్పుడు ఇంకోటి వచ్చిండు. ఏడున్నాడు అమ్ము, వీడేంది గడ్డిలకి కొడుతున్నాడు. ఎన్నో పండుకొని కొడుతున్నాడు. హ్యాకర్ అయింది వాడు. అరే వాడికి ఆనసలు రా నా కిల్ తెగిపోయాడు వాడు. ప్లేయర్ ఆడు జాగ్రత్త. 200 కాదు 500% ప్లేయర్ ఉన్నాడు వాడు. ఖచ్చితంగా ప్లేయర్ వాడు. నా కిల్ తెగిపోయాడు. ఏడేడా మన దగ్గర గన్ లేదని కూడా అందుకే జంప్ చేస్తున్నాడు. నాకు పక్క 500% వాడు. గన్ లేదు మన దగ్గర. పని కొడతాను చెప్పిందా లంజాడు. ఈ గుర్తు ఇంకా రావు
నేను పాపం పోనీ అని వదిలేసాను సరే గుర్తుండలే అని చెప్పి ఈ లంచోడు ఎట్లా ఆ డ్రాడ్ ఇన్నిపోయాక కొడతాను ఇప్పుడు ఎంబీఏనా ఓకే ఓకే మనోడు ఎంబీఏ అంట ఎంబీఏ అంటే ఏంది బ్రో ఒకటి సార్ ఎంబీఏలా ఎంబీఏ అంటే ఏంది ఎంబీఏ అంటే ఏంది బ్రో నాదిలో కూడా కొత్త సబ్జెక్ట్ కూడా వచ్చిందా బ్రో మాది సీటెక్ బ్రో మాది సీటెక్ మాకు తెలుసు మనోడు ఎంబీఏ అంట ఏమో ఎంబీఏ కొత్త సబ్జెక్ట్ అంట బ్రో ఎంబీఏ లైక్ కూడా బ్రో ఎట్లా వచ్చినా లైక్ కూడా ఎంబీఏ అంటే ముడవుడిసే సబ్జెక్ట్ అంట అది అమ్మ ఇంకా మా దానికన్నా అడ్వాన్స్ వర్షన్ వచ్చిందా బ్రో మాదే సీటెక్ అడ్వాన్స్ వర్షన్ అనుకుంటే ఇంకోటి ఎంబీఏ అంటే కొత్త అడ్వాన్స్ వర్షన్ వచ్చింది బ్రో చూసుకోరు చాట్లా ఏంది బ్రో ఇన్ని సబ్జెక్ట్ పట్టుకొస్తే జనాలు కూడా ఏదో జాయిన్ అవ్వాలా కన్ఫ్యూజ్ అయిపోతారా బ్రో లాక్డౌన్ అనుకున్నాడేమో పాస్ చేయించడానికి కష్టం కూడా లాక్డౌన్ లేదు ఏం లేదు బ్రో నా సబ్జెక్ట్ అన్ని తెగినాయి బ్రో సీటెక్ లా నువ్వు కొత్త ఎంబీఏ తెస్తాను ఏమో అన్ని కొత్త కొత్త సబ్జెక్ట్ పాస్ అయ్యి మా దాంట్లో నేను కూడా పక్కన పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయినా మీరు కాపీ కొట్టలేదన్నా సబ్జెక్ట్ తయారు చేసింది మీరు అన్న నేను ఎగ్జామ్ నేను రాయలే బ్రో మా ఇన్విజిలేటర్ తోనే రాపిస్తున్నా ఎగ్జామ్ ఆంటీ 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 అనగానే వచ్చి ఆంటీ వచ్చి కూర్చుంది పక్కకి పాపం పిల్లగాడు ఫస్ట్ టైం అని చెప్పి కూర్చున్నా అట్లా అప్పుడప్పుడు మనము కొంచెం యాక్టింగ్ నేర్చుకోవాలి నాకు అంటే ఏం తెలంటే ఎర్రిపుక్ లేకనే ఉండాలా పక్క కొడితే ఒత్తి వాడదేం కదా అట్లా పక్క నుండి విలువాలని గుద్దదేంగి వాడదేం కదా అట్లా మొన్న కూడా వచ్చిండ్రు మొన్న చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు వాడు వాడు చదవలే పీకలే బ్రో వాడు కానీ వాడు టెంపుల్ పోయి మంచిగా బొట్టు పెట్టుకొని ఇంత పెద్దగా పెట్టుకొని వచ్చిండు ఎగ్జామ్కి నేను మొడ్డాడు ప్రతిత్తు అనుకున్నా అని చూసి మస్తు చదివేండి మొడ్డ అనుకున్నా మొడ్డ వాడు ఎంత పాస్ అంటే ఆయనకి ఏం రాయాలో కూడా తెలుస్తుంది ఆయనకి సున్నా కదా క్వశ్చన్ పేపర్ అటు ఇటు తిప్పి చూస్తున్నాడు నేనే దెంగినా వాడిని కళ్ళల్లో సుల్లి పెట్టుకున్నా ఎర్రిప్పుకున్నా మడ్డ అని చెప్పి మొన్ననే బ్రో ఇంకా అన్నీ చెప్తే మళ్ళీ వేరే కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది అందుకని కోర్స్ చెప్పను ఏ కోర్స్ అది సీటెకే బ్రో సీటెక్ ఒక సబ్జెక్ట్ సీటెక్లేనే బ్రో చాలా ఉంటాయి మేము అన్నట్ల సబ్జెక్ట్స్ అన్ని రివీల్ చేసాం అనుకో బ్రో బయటకి రివీల్ చేసి అందరు కాపీ కొట్టేస్తారు మళ్ళీ మా గిరాక్ దెబ్బతింటది ఇప్పుడే మనోడు వచ్చిండు ఎంబీఏ అంట మనోడు మా మొడ్డ మాదే మొడ్డలేసలే అంటే ఇంకా కొత్త సబ్జెక్ట్ పట్టుకొని వచ్చిండు మొడ్డగూడానికి అందుకనే మా సబ్జెక్టులు రివీల్ చేయం బయటికి మా దాంట్లో ఓజియా టాపర్ బ్రో జరా ఓజియా టాపర్ మా దాంట్లో వాడు ఎగ్జామ్ రాయకముందే వాడు చెప్పుకుంటాడు అందరికి నేను అందరికన్నా టాప్ వస్తాను ఇన్విజిలేటర్ రాయడం ఆపిండని దెబ్బ తెగిండు బ్రో